ఫ్రెండ్స్, కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ హిస్టరీ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మెయిన్స్లోనే హిస్టరీ అనేది అతి ముఖ్యమైన పార్ట్ అనమాట. దాదాపుగా 30-35 మార్క్స్ ఓన్లీ హిస్టరీ మీదే వస్తాయి అనమాట. అలానే కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీనికి అది 2 సబ్జెక్టులు కలిపి దాదాపుగా 65 మార్కులు వస్తాయి అనమాట. మనం వీటి నుంచి ఎంత ఎక్కువ గ్రాప్ చేయగలిగితే జాబ్లోనే అందరికంటే ఒక అడుగు ముందు ఉంటాం అనమాట. అందువల్ల మీరు హిస్టరీని నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. దీనికి హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ మోడర్న్ హిస్టరీ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్ ఎక్స్ప్లెనేషన్స్తోనే మీకు చెప్తుంటాను అనమాట. ఇది మీకు ఒక ప్రాక్టీస్లో చూసుకోండి. ఇది మెయిన్స్లో చాలా యూజ్ అవుద్ది అనమాట. విత్ షార్ట్ కట్లో చెప్తుంటాను సింపుల్గా అనగానే మీరు ఇది చూడగానే మీకు ఈజీగా ఆన్సర్ చేసేలాగనమాట. మెయిన్స్లోనే ఈజీగా ఆన్సర్ చేసేలాగా యూజ్ అవుద్ది. అలాగే ఇప్పుడు మెయిన్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి యూజ్ అవుద్ది. ఫర్దర్గా రేపు పొద్దున మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని వస్తుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది అనమాట. అందువల్ల ఇది మీరు ఎక్కువ ప్రాక్టీస్ లాగా యూజ్ చేసుకోండి. ఇది చూడండి. అలాగే రెగ్యులర్గా నేను కరెంట్ అఫైర్స్ మీద, పాలిటీ మీద, హిస్టరీ మీద మన ఛానల్లో బిట్స్ పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను అనమాట. అది వ్యూ ఛానల్లో చూడండి, అక్కడ పోస్ట్లో చూడండి, మీకు బిట్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చూసుకుందాం. భారతదేశంలో ప్రవేశించిన తొలి యూరోపియన్లు ఎవరు అని అంటే దానికి ఆన్సర్ పోర్చుగీస్ వారు వస్తుంది అనమాట. అంటే ఎందుకు పోర్చుగీస్ వారు అంటే మన భారతదేశంలో అడుగుపెట్టిన యూరోపియన్లు ఎంతమంది అంటే 5 ఉంటారు అనమాట. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డ్వేన్స్ వాళ్ళు, నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. వీళ్ళు మొట్టమొదటిగా వచ్చింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. ఎప్పుడు వస్తారంటే ఈయన ఉన్నాడు కదా వాస్కో డి గామా, ఎప్పుడైతే మన భారతదేశంలో అడుగు పెడతాడో ఆ అడుగు పెట్టిన సంవత్సరాన్ని యూరోపియన్లు రాక అని అంటారు అనమాట. అందువల్ల పోర్చుగీస్ వాళ్ళతో స్టార్ట్ అవుతుంది 1498 నుంచి అనమాట. అందువల్ల మొట్టమొదటిగా అడుగుపెట్టిన యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. అయితే సెకండ్ బిట్ చూడండి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాల్సిన అవసరం యూరోప్ వారికి ఎందుకు వచ్చింది అంటే దీనికి ఆన్సర్ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ. అయితే దీని హిస్టరీ చూసుకుంటే ఫ్రెండ్స్, రెండో బిట్కి దీనికి అప్పట్లోనే మనకి వర్తకం అనేది యూరోపియన్ కంట్రీస్కి మనకి మధ్యలో అరబ్బులు మీడియేటర్ని చేసేవారు అనమాట. అంటే మన దగ్గర సేకరించిన వస్తువులు వీళ్ళు అధిక లాభంతో యూరోపియన్లకు అమ్ముకునేవారు అనమాట. అప్పట్లో ఒట్టోమన్ సామ్రాజ్యానికి, బైజాంటానికి మత కలహాలు అంటే మత యుద్ధాలు జరిగినప్పుడు ఎప్పుడైతే ఒట్టోమన్ సామ్రాజ్యం ఆక్రమించిందో దాని యొక్క రాజు అంటే కాన్స్టాంటినోపుల్ అంటే ఇది క్రిస్టియానిటీ అనమాట. క్రిస్టియన్కి ముస్లిమ్స్కి జరిగిన యుద్ధంలో అనమాట. వీళ్ళు ఎప్పుడైతే ఇవి ముస్లింలకే వశమైనయో అప్పుడు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించిన వెంటనే అరబుల్లో మనకి యూరోపియన్లకి మనకి మధ్యన వ్యాపారం చేసేవారు కదా భూమార్గం ద్వారా, ఆ భూమార్గాన్ని క్లోజ్ చేశారనమాట. ఎప్పుడైతే క్లోజ్ చేశారో అప్పటి నుంచి వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న సంబంధాలు తెగిపోయినాయి అనమాట. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ మన దగ్గర నుంచి స్పైసెస్ అవి ఎగుమతులు ఎప్పుడైతే అయిపోయినాయో వీళ్ళు ఎలాగైనా సరే మన దేశం దగ్గర నుంచి ఈ వస్తువులు అయ్యి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళు సముద్ర మార్గాన్ని కనుక్కున్నారనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ వల్ల అనమాట. అప్పుడు సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. ఈ కాన్స్టాంటినోపుల్ అనేది రోడ్డు మార్గం అనమాట. అంటే ఈ రోడ్డు మార్గం ఎప్పుడైతే క్లోజ్ చేశారో వాళ్ళకి మనకి మధ్యలోనే అప్పుడు ఈ యూరోపియన్లు అందరూ భారతదేశంతో వ్యాపారం చేయడం అంటే తూర్పు దేశాలు అనమాట. మనది అలాగే ఇండోనేషియా ఇలాగనమాట, శ్రీలంక ఇటువంటి ఎప్పుడైతే వీటికి మార్గాలని బంద్ అయిపోయినాయో వీళ్ళు సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరారు అనమాట. ఆ సముద్ర మార్గాన్ని అన్వేషణలోనే మొట్టమొదటిగా ఎక్కువ ఆసక్తి చూపించిన వాళ్ళు, మొట్టమొదటిగా కనుక్కున్న వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు అనమాట. అదే థర్డ్ వచ్చిన ఆన్సర్ అనమాట. సముద్ర మార్గాలు అన్వేషణలో ఆసక్తి చూపిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. వీళ్ళే మన దేశానికి సముద్ర మార్గం ద్వారా మార్గాన్ని కనుక్కున్నారనమాట. అందువల్లే పోర్చుగీస్ వల్ల వస్తుంది అనమాట. థర్డ్ బిట్కి ఆన్సర్ సముద్ర మార్గాల అన్వేషణలో ఆసక్తి చూపిన వారు ఎవరంటే. అలాగే సముద్ర మార్గ అన్వేషణలో ఆసక్తి చూపిన రాజు ఎవరంటే హెన్రీ అని రాజు అనమాట. ఈ హెన్రీ అని రాజు ఏంటంటే ఈయనకి సముద్రయానం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈయన సముద్రయానం కోసం ఒక నావిక స్కూలు కూడా స్టార్ట్ చేసి దాని మీద నావికులకి శిక్షణ ఇస్తూ వాళ్ళని సముద్రయానం చేయమని ప్రోత్సహించాడు అనమాట. వాళ్ళకి ఒక అకాడమీ పెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ దీని మీద ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరు సముద్ర మార్గ అన్వేషణలో ఆసక్తి చూపించిన రాజు ఎవరంటే హెన్రీ. ఈయనకు ఒక బిరుదు ఏంటంటే హెన్రీ ద నావిగేటర్ అంటారు అనమాట. ఇది 4వ వచ్చిన ఆన్సర్ హెన్రీ, సముద్ర మార్గం అన్వేషణలో ఆసక్తి చూపించిన రాజు. అలాగే వాస్కో డి గామా ఏ ఓడరేవు నుంచి బయలుదేరాడంటే ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవాడు కదా వాస్కో డి గామా అనేది. అక్కడున్న లిస్బన్ అనే ఓడరేవు నుంచి బయలుదేరాడు అనమాట. ఈ లిస్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లోనే అడిగాడు అనమాట లిస్బన్ అనేది. దీని మీద క్వశ్చన్స్ కూడా అనేక సార్లు అడిగాడు అనమాట లిస్బన్ మీద. అందువల్ల ఈ వాస్కో డి గామా ఏ ఓడరేవు నుంచి బయలుదేరాడంటే లిస్బన్ నుంచి బయలుదేరాడని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలానే
వాస్కోడిగామ అడిగిపెట్టిన సంవత్సరం ఏంటంటే 1498 అనమాట. మే 17వ తేదీన మన భారతదేశంలోనే అడుగు పెట్టాడు అనమాట. అయితే వాస్కోడిగామ మన భారతదేశానికి 1498 మే 17వ తేదీన అడుగు పెట్టాడు కదా. ఈయన ఎక్కడ అడుగు పెట్టాడంటే కేరళ తీరం అనమాట. కేరళ తీరంలోనే కాలికట్లో అడుగు పెట్టాడు అనమాట. ఇప్పుడు 1498 మే 17వ తేదీన కాలికట్లో అడుగు పెట్టాడు అనమాట వాస్కోడిగామ. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగేవాడు. ఈ బిట్ అనేది చాలా సింపుల్ బిట్ అనమాట. ఇది కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, డేట్లు అనేది లైన్గా అడిగేస్తే. అంటే మే 17, 18, 19, 20 అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. లేదా ఈరైనా 97, 96, 95, 98 అని అడిగినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే చూసుకోండి. అయితే వాస్కోడిగామ అడిగిపెట్టిన నాటికి అప్పుడున్న కాలికట్ రాజు ఎవరని, ఈయన ఎక్కడ అడిగిపెట్టాడు? 7వ బిట్ చూడండి. వాస్కోడిగామ భారతదేశంలో అడిగిపెట్టే నాటికి అప్పుడున్న కాలికట్ రాజు ఎవరంటే జామారిన్. అసలు యాక్చువల్గా జామారిన్ అంటే ఇది నా అసలు పేరు కాదు. అతను ఫస్ట్ హిందూ రాజు అనమాట. తర్వాత ముస్లిం మతంలోకి మారాడు అనమాట. అందుకే అతని పేరు జామరిన్. జామరిన్ అనేది బిరుదు అనమాట. ఈయన అసలు పేరు ఏంటంటే రాజా మను విక్రమవర్మ. చాలాసార్లు అడిగాడు అసలు పేరు ఏంటని. జామరిన్ అసలు పేరు ఏంటంటే రాజా మను విక్రమవర్మ అనమాట. ఈయన ఎప్పుడు మన వాస్కోడిగామ కాలికట్లో అడిగి పెట్టినప్పుడు అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు అనమాట. వాస్కోడిగామ ఏంటి? క్రిస్టియన్ అనమాట. ఈయన ఏంటి? జామరిన్ అనే ఈయన ముస్లిం అనమాట. ఆ తర్వాత వాస్కోడిగామ రెండోసారి వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే తన మతాన్ని ఇక్కడ ప్రోత్సహించేవాడు అనమాట. అంటే మత మార్పిడి చేయడానికి చాలా కృషి చేసేవాడు మన భారతదేశంలో. ఎవరు? వాస్కోడిగామ అనమాట. ప్రయత్నించాడు అనమాట. అయితే ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అసలు పేరు ఏంటి అని అడుగుతున్నారు. 8వ బిట్. దీని అసలు పేరు తుఫాన్ల ఆగ్రహం అంటారు అనమాట. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంటంటే అప్పుడులోనే చెప్పాం కదా, హెన్రీ ద నావిగేటర్. ఈయన చాలా ప్రోత్సహించేవాడు సముద్రయానానికి. చాలా మంది నావికులు తూర్పు దేశాలతోనే మార్గాన్ని కనుగోవడానికి. అయితే అప్పుడు తూర్పు దేశాలతో మార్గాన్ని కనుగోవడానికి చాలా మంది బయలుదేరారు. కానీ ఈ ఎక్కడి వరకు ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఇది ఎక్కడ ఉంటుంది? సౌత్ ఆఫ్రికా, అంటే ఆఫ్రికా ఖండం కొనభాగం అంటారు అనమాట. అది దాటితే మన భారతదేశానికి వచ్చు అనమాట. ఇది అక్కడ ఏంటంటే ఎక్కువ స్ట్రోమ్స్ ఉంటాయి అనమాట. విపరీతమైన తుఫాన్లు, తర్వాత ఉరుములు మెరుపులతోనే చాలా భయంకరంగా ఉండేది అనమాట. దానికి అక్కడ ఆఫ్రికా కొనభాగాన్ని అంటారు తుఫాన్ల ఆగ్రహం అంటారు అనమాట. అలాగే తుఫాన్ల ఆగ్రహంకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు అని అంటే 2వ జాన్ అనమాట. అక్కడున్న రాజు 2వ జాన్. ఈ తుఫాన్ల ఆగ్రహం అంటే చాలా మంది సముద్రయానం చేసేటప్పుడు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు భయపడేవారు అనమాట. అక్కడి నుంచి తిరిగి వచ్చేసేవారు. అయితే దీనికి భయపడి ఇలాగుంటే ఈ పేరు ఉంటే భయపడుతున్నారు, ఇలా కాదు దీనికి ఒక మంచి పేరు పెట్టాలని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఈ 2వ జాన్ పేరు పెట్టి ఆ ప్రదేశాన్ని తుఫాన్ల ఆగ్రహానికి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టారనమాట. అయితే కేప్ ఆఫ్ గుడ్ హోప్లోనే 10వ బిట్ చూడండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్లో వాస్కోడిగామకు భారతదేశాన్ని చేరుకోవడానికి దారి చూపిన రాజు ఎవరు అని అడిగారు అనమాట. అంటే యాక్చువల్గా వాస్కోడిగామ అక్కడి నుంచి పోర్చుగల్ నుండి బయలుదేరాడు కదా, లిస్బన్ వాటరాపట్నం నుంచి. అప్పుడు బయలుదేరినప్పుడు మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరుతుంటే ఎప్పుడైతే ఈ అబ్దుల్ నాజీజ్ అని కూడా అరబ్ అనమాట. ఈ అరబ్ ఇప్పుడు అక్కడ ఉన్న రాజు అప్పుడు వ్యాపారాన్ని బంద్ చేస్తారు కదా మత యుద్ధాలు జరిగిన అనంతరం. అప్పుడు ఈడేం చేశాడంటే ఇక్కడ వీడి వ్యాపారం కోల్పోయాడు అనమాట. అయితే ఈ యూరప్ మార్గాన్ని కనుక్కోవడానికి ఈడు బయలుదేరాడు. ఎవడు? అబ్దుల్ నాజీజ్ అన్నాడు. అటు నుండి వాస్కోడిగామ వచ్చాడు అనమాట. ఇలాగ ఇద్దరు వచ్చి ఒకరికొకరు ఎదురుపడతారు అనమాట. ఎదురుపడినప్పుడు అప్పుడు వాస్కోడిగామ చాలా మంది టీంతో కలిసి వస్తాడు అనమాట. ఒక పడవ వేసుకొని దాదాపుగా 60-70 మందిని వేసుకొని. అలాంటప్పుడు ఈ అబ్దుల్ నాజీజ్ అన్ని ఉండి ఆపి ఈ అబ్దుల్ నాజీజ్ అన్ని పట్టుకొని ఆడుతోనే పడవ నడిపించి మన భారతదేశానికి వచ్చాడు అనమాట. అందువల్ల ఈ అబ్దుల్ నాజీజ్ లేకుంటే నాకు తెలిసి అంటే మన వాస్కోడిగామ అనేది ఆ టైంలో సముద్ర మార్గాన్ని మన భారతదేశానికి వచ్చి ఉండేవాడు అనమాట. అదే కనుక్కోకపోవచ్చు అనమాట. ఇది ఈ 10 బిట్లకి ఆన్సర్లు ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి చూద్దాం. 11 చూద్దాం. చూడండి. వాస్కోడిగామ ప్రయాణించిన వాడ పేరేంటి అని అడిగారు అనమాట. వాస్కోడిగామ ప్రయాణించిన వాడ పేరేంటంటే చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఇది కూడా సావో గ్యాబ్రియల్ అనమాట. ఆయన ప్రయాణించిన వాడ పేరు ఏంటంటే సావో గ్యాబ్రియల్. అలాగే కాలికట్ ప్రాంతానికి చెందిన రాజు యొక్క బిరుదు ఇందాక చెప్పాను కదా, రాజా మను విక్రమవర్మ అని జామరిన్ అని అంటారు అని చెప్పాం కదా మనం. ఈయన యొక్క బిరుదు జామరిన్ అనేది అనమాట. ఈయన పేరు రాజా మను విక్రమవర్మ అసలు పేరు అనమాట. జామరిన్ అనేది బిరుదు అనమాట. ఇది చూసుకోండి, బిరుదుకి పేరుకి అసలు పేరు అడిగితే రాజా మను విక్రమవర్మ వస్తుంది.
అలాగే బిరుదు అని అడిగితే జామరీన్ అని వస్తుంది అనమాట. అలాగే ఆ కాలం నాటి పోర్చుగీస్ అంటే ఈయన వచ్చేవాడు కదా, వాస్కో గామా వచ్చిన టైంకి భారతదేశానికి వచ్చేటప్పటికి అప్పుడు పోర్చుగీస్ రాజు ఎవరంటే రెండో ఎమ్మాన్యుయల్ అనమాట. ఈ రెండో ఎమ్మాన్యుయల్ అని కూడా ఆ టైం పోర్చుగీస్ రాజు అనమాట. అయితే 14 పెట్టి చూడండి, భారత గడ్డ మీద పోర్చుగీస్ వారి తొలికోట ఏటని అడుగుతున్నాడు అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడైతే భారతదేశం వచ్చారో వీళ్ళు ఒక వ్యాపార స్థావరం, వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు కదా. ఈ వర్తక స్థావరం పేరు ఏంటంటే, అదే వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న ఏరియా ఎక్కడంటే కొచ్చిన్ అనమాట. కొచ్చిన్ ఎక్కడ కేరళలో అనమాట. అలాగే వాస్కో డి గామా రెండోసారి ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు 15వ పెట్టి. అయితే రెండోసారి ఎప్పుడు వచ్చాడంటే 1502లో వచ్చాడు. అయితే వాస్కో డి గామా 1498లో వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ స్పైసెస్ అని గ్యాదర్ చేసుకుని వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళి అమ్ముకున్నాడు అనమాట. అమ్ముకుంటే ఈ సముద్రయానానికి చేసినప్పటికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు పోగా తనకి దాదాపుగా ఈ అమ్ముకున్న వస్తువులకి 60 రెట్ల లాభం సంపాదించాడు అనమాట. ఈ బిట్టు కూడా చాలా సార్లు అడిగాడు, ఎన్ని రెట్ల లాభానికి అమ్ముకున్నాడని. అంటే 60 రెట్ల లాభానికి. ఎప్పుడైతే 60 రెట్ల లాభానికి ఈయన అమ్ముకున్నాడో వాస్కో డి గామా, ఇంక బాగా ఎలా ఇంత అత్యధిక లాభాలు కళ్ళ చూడబడికి ఎలాగైనా సరే మళ్ళీ రెండోసారి భారతదేశం వెళ్ళి అక్కడి నుంచి వస్తువులు తెచ్చుకుని అమ్ముకున్నామని దీంతో మళ్ళీ మరొకసారి రెండోసారి వచ్చాడు అనమాట. ఈ రెండోసారి వచ్చినప్పుడే మత ప్రచారం ఎక్కువ చేసేవాడు అనమాట. వాళ్ళ తమ్ముడు ఇతను వచ్చి ఈ ప్రదేశంలో ఎక్కడ కాలికట్లో అనమాట. అప్పుడు మలబార్ తీర ప్రాంతంలోనే అక్కడ విపరీతంగా మత ప్రచారం చేశారనమాట, క్రైస్తవ మత ప్రచారం అనమాట. దీనికి ఆన్సర్ రెండోసారి అంటే 1502 అనమాట. అలాగే వాస్కో డి గామా రెండోసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడ స్థావరం ఏర్పరిచారంటే కన్ననూరు అనమాట. ఇది కూడా కేరళలోనే. ఇది రెండోసారి ఫస్ట్ స్థావరం అంటే ఎక్కడ మనం చెప్పుకున్నాం కొచ్చిన్. అలాగే ఒక్కోసారి అడగొచ్చు రెండోసారి కూడా. రెండోసారి అంటే కన్ననూరులో అనమాట. అలాగే భారతదేశంలో పోర్చుగీస్ వారి స్థావరాలపై నియమించబడిన మొదటి గవర్నర్ ఎవరు అని అడిగారు అనమాట. ఈయన పేరే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. అయితే వీళ్ళు స్థావరాలు ఏర్పరచుకున్నారు కదా ఎక్కడ భారతదేశంలోనే స్థావరాలు ఏర్పరిచిన తర్వాత అదే దక్షిణ తీరంలోనే అక్కడ మలబార్ ప్రాంతంలోనే ఏర్పరిచినప్పుడు మరి దానికి ఒకటి మెయింటైన్ చేయడానికి ఒకరిని నియమించాలి కదా అధికారాన్ని వాడిని. అలా నియమించినోడే ఫస్ట్ ఆ నియమించినోడే గవర్నర్ అంటారు అనమాట. అలా నియమించిన మొదట పోర్చుగీస్ గవర్నర్ ఎవడంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనమాట. అయితే దీనికి వచ్చే ఆన్సర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. అయితే 18వది ఆల్మిడా కాలంలోనే పోర్చుగీస్ వారిపై అరబులు సాధించిన యుద్ధం ఏంటంటే బేల్ యుద్ధం అనమాట. ఈ గవర్నర్ ఉన్నాడు కదా ఈ పోర్చుగీస్ గవర్నర్ పై అప్పుడు అరబులకి పోర్చుగీస్ వాళ్ళకి యుద్ధం జరిగింది అనమాట. ఆ యుద్ధం పేరు ఏంటంటే బేల్ యుద్ధం అనమాట. అయితే ఆ తర్వాత మళ్ళీ మరొక యుద్ధం జరిగితే ఆల్మిడా అరబులపై విజయం సాధించాడు అనమాట. ఆ యుద్ధం పేరు ఏంటంటే డయ్యూ యుద్ధం అంటారు అనమాట, డయ్యూ. అలాగే 20వ బిట్టు ఆల్మిడా అనుసరించిన విధానం ఏంటని అడిగారు అనమాట. ఆ విధానం పేరే నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ అంటారు అనమాట. బ్లూ వాటర్ పాలసీ అనుసరించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అంటారు అనమాట. అయితే ఆల్మిడా ఈ పోర్చుగీస్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో అది నీటి విధానం ఏంటంటే వీళ్ళు మెయిన్ ఏం చేసేవారు అంటే పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళకి సముద్రయానం మీద మంచి గ్రిప్ ఉందన్నమాట. అంటే వీళ్ళకి నౌకాయానం మీద చాలా గ్రిప్ ఉంది. అలాగే వీళ్ళకి అంత దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఉందన్నమాట. వీళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకి తెచ్చిన సరుకులు అవిని ఇక్కడ నుంచి యూరోప్ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకునేవారు అనమాట. వీళ్ళు ఒక ప్రదేశంలోనే అంటే వీళ్ళు ఎప్పుడైతే భారతదేశం వచ్చారో ఒక్కొక్క ఏరియాలోనే లంగర వేసుకొని అక్కడి నుంచి వాడలోని వస్తువులు తెచ్చుకొని అక్కడ అమ్ముకుంటూ మరొక ప్రాంతానికి మారుతూ ఉండేవారు అనమాట. ఇలాగే ఈ సముద్ర మార్గం గుండా ఏదైనా వ్యాపారం జరగాలన్నా మన భారతదేశం నుండి రాజులు పైకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా వీళ్ళు పర్మిషన్ తీసుకొని వీళ్ళ ద్వారా చేసుకునేవారు అనమాట. అదే ఆ విధంగా విపరీతమైన గ్రిప్పు పెంచుకున్నారు అనమాట సముద్రయానం మీద. అలా దాదాపు 100 సంవత్సరాలు వేయలేరు సముద్రాన్ని. అందుకే దాన్నే బ్లూ వాటర్ పాలసీ అంటారు అనమాట. అది తీసుకొచ్చింది ఎవడంటే పోర్చుగీస్ మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనమాట. ఇది 20 బిట్లు ఫ్రెండ్స్. అయితే 21 పోర్చుగీస్ వారి అందరిలో సమర్థుడైన గవర్నర్ అంటే ఆల్బు క్లర్క్ అంటారు అనమాట. రెండో గవర్నర్ ఇతనే. ఈ ఆల్బు క్లర్క్ ఎందుకు సమర్థవంతుడు అంటే ఇతను తన స్థావరాలని విస్తరించాడు అనమాట. ఇప్పుడు కేరళ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు, గోవా వరకు విస్తరించేవాడు అనమాట. ఇతను విస్తరణవాదాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. ఈయన అందుకే ఈయన ఏమంటారంటే పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్య నిర్మాత అంటారు అనమాట ఆల్బు క్లర్క్నే. ఇది 22వ క్వశ్చన్ చూడండి. పోర్చుగీస్ వారు వలస సామ్రాజ్య నిర్మాతని ఎవరు అంటారంటే ఆల్బు క్లర్క్ అని అంటారు అనమాట. ఈయన తన విస్తరణవాదాన్ని పెంచాడు అనమాట. అంటే ఎక్కడ కొచ్చిన్, తర్వాత కన్ననూరు, అలాగే గోవా. ఈ ఆల్బు క్లర్క్ గోవానే ఆక్రమించారు అనమాట. అది ఎప్పుడంటే 1510లోనమాట. ఎక్కడి నుంచి బీజ్పూర్
అప్పుడు బీజ్పూర్ సుల్తాన్లు ఉంటే వాళ్ళతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాడు అనమాట. ఆ 24వ క్వశ్చన్ చూడండి, గోవాని ఆక్రమించడంలో ఆల్బుక్లర్క్ సహకరించిన రాజు ఎవరంటే మన శ్రీకృష్ణదేవరాయలు అనమాట. ఈ బిట్టుకు చాలా సార్లు అడిగారు అనమాట. గోవాను పొందడంలో ఆల్బుక్లర్క్ కి సహకరించిన రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. అలాగే స్థానికులతో కూడా వివాహాలను ప్రోత్సహించేవాడు అనమాట ఇతను ఆల్బుక్లర్క్. ఈయన ఎక్కువ ఎవరిని ముస్లిం మహిళల్ని, భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళల్ని వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించేవాడు అనమాట ఈయన. ఎవరు? ఆల్బుక్లర్క్. వాళ్ళతో కలిసిపోయి మనాని ఫీలింగ్ వస్తుంది కదా, దాంతో ఇక్కడ బిజినెస్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని ఈ విధంగా ఆలోచన చేసి ఈ మన వాళ్ళతో కలిసిపోయారనమాట వీళ్ళు. అలాగే కొచ్చిన్ నుండి 26 చూడండి, కొచ్చిన్ నుండి గోవాకు తమ ప్రధాన స్థావరాన్ని మార్చిన వారు ఎవరంటే నినోడా చున్హా. ఇతను తర్వాత గవర్నర్ అనమాట, మూడోవాడు. ఈయన ఏం చేశాడు? కొచ్చిన్ నుండి ప్రధాన స్థావరం కదా, ఎవరిది? పోర్చుగీస్ వారిది. ఆ తర్వాత అక్కడి నుంచి తన ప్రధాన స్థావరం గోవాకు మార్చేశారు. ఆ గోవాకు మార్చిన వాడు ఎవడంటే నినోడా చున్హా అనమాట. అలాగే 27వ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి వచ్చిన మొట్టమొదటి జెస్యూట్ మతాచార్యుడు ఎవడనంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. అదే మనం ఇంతకుముందే చెప్పాం కదా, వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటి? ఇక్కడ నుంచి స్పైసెస్ వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళడం, అలాగే వాళ్ళ దేశంలో ఉన్న క్రైస్తవ మతాన్ని ఇక్కడ విస్తరించడం అనమాట. అలా విస్తరించడానికి వీళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ నుండి ఒక జెస్యూట్ మతాచార్యుడు వచ్చాడు. ఆడి పేరే ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసిందే ఆయన అనమాట. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. క్రైస్తవ మతానికి మత వ్యాప్తికి వచ్చిన మతాచార్యుడు ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. అలాగే జేవియర్ వల్ల క్రైస్తవ మతం స్వీకరించిన తొలి మలబార్ వాసులు ఎవరంటే పరవార్లు మక్కదలు అంటారు అనమాట. పరవార్లు మక్కదలు, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. జేవియర్ వల్ల అనమాట క్రైస్తవ మతం స్వీకరించిన తొలి మలబార్ వాసులు అంటే పరవార్లు మక్కదలు అనమాట. అలాగే 29ది, పోర్చుగీస్ వారు ప్రధానంగా వ్యాపారం చేసిన వస్తువులు ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, సుగంధ ద్రవ్యాలనే. ఎందుకంటే మాంసం నాన్ వెజ్ అది నిల్వ ఉంచుకోవడానికి, మంచి టేస్ట్ రావడానికి సుగంధ ద్రవ్యాలను వాడేవారు అనమాట. అందువల్ల వాళ్ళు సుగంధ ద్రవ్యాలనే, మిరియాలనే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవారు అనమాట. 30వ క్వశ్చన్, పోర్చుగీస్ వారి వ్యాపారం ఎట్లా పిలువబడిందంటే ద ఎస్టోడా ఇండియా. ఇది కూడా చాలా సార్లు అడిగాడు. పోర్చుగీస్ వారి వ్యాపారాన్ని ఏమనేవారు అంటే ద ఎస్టోడా ఇండియా అని అనేవారు అనమాట. ఇవి ఫ్రెండ్స్ టాప్ 30 బిట్స్. ఇవి చూడండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు తర్వాత దీని కంటిన్యూషన్ మరొక వీడియో పెడతాను. ఆ బిట్స్ మీరు ఇలా వింటూ ఉండడం వల్ల మీకు ఏటవుతుంది అంటే ఈజీగా మైండ్లోకి వెళ్తుంటుంది అనమాట. ఒకవేళ అర్థం కాకపోతే స్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. నేను పెట్టినవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీటి నిండి అయితే ఎట్టి వరుసలు బిట్టి మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట మోడర్న్ హిస్టరీలో అడిగేటప్పుడు. ఇలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా పెడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.